మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా మన అంశము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో ఈ దినం మన అంశము నిబంధన మందసం. ప్రియ దేవుని ప్రజలారా, ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా దేవుడు చేశాడు. మొదటిది ఆవరణ. మనము ఆవరణ గురించి తెలుసుకున్నాం. గత ఎపిసోడ్లో నేను ప్రతి పార్ట్లో నేను తెలియచేస్తూ వచ్చినాను. రెండవది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన స్థలములో కూడా ప్రాముఖ్యమైన వాటిని దేవుడు పెట్టాడు. వాటిని కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలం. ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధమైన స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యన ఒక తెరగుడ్డ ఉంటుంది. ప్రియ దేవుని ప్రజలారా, అతి పరిశుద్ధమైన స్థలములో దేవుడు నిబంధన మందసాన్ని పెట్టమన్నాడు. నిబంధన మందసము దేవుడే చేయమన్నాడు. మోషేకు దేవుడు సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు కట్టాలా, నిర్మించాలా అని దేవుడు చెప్పినాడు. చెబుతూ నిబంధన మందసాన్ని చేయమన్నాడు. ఎలా చేయాల నిబంధన మందసాన్ని దేవుడు చెప్తున్నాడు. చూద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి. వారు అంటే ఇశ్రాయేలీలు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దాన్ని పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టు కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్ళను వాటిని వేరు చేయవలెను. ప్రియ దేవుని ప్రజలారా, మందసాన్ని తుమ్మకర్రతో చేయమన్నాడు. ఆయన పొడవు, వెడల్పు, ఎత్తు దేవుడు కొలతలు ఇచ్చినాడు. ఆ కొలతల ప్రకారంగానే మోషే ఆ నిబంధన మందసాన్ని చేపియాల. ఈ నిబంధన మందసాన్ని చేసింది ఎవరు? బెసలేలు. బెసలేలుకు దేవుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించినాడు. ఆ నైపుణ్యాన్ని దేవుడిచ్చినాడు. కాబట్టి బెసలేలు ఈ యొక్క నిబంధన మందసాన్ని చేస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. పొడవు, ఎడల్పు, ఎత్తు. ఆ తుమ్మకర్రకు ఏం చేయాలంటే బంగారంతో పొదిగించాలి. దేవుని ప్రజలారా గమనించండి, తుమ్మకర్ర అసలు మనం ఉపయోగిస్తామా దేనికైనా? ఏదైనా టేబుల్ చేసుకోవడానికి, బల్లం చేసుకోవడానికి, మరి దేనికైనా మనం ఉపయోగిస్తామా? చూడు, పనికి రాని ఒక తుమ్మకర్ర దేవునికి పనికొచ్చే పాత్రగా వాడబడింది. దేవుని ప్రజలారా, మనము కూడా పనికిరాని వారం. పనికిరాని మనలను దేవుడు పనికిరాని తుమ్మకర్రను ఎలా అయితే బంగారంతో పొదిగించినాక అది పనికొచ్చే పాత్రగా సిద్ధమైంది. మనల్ని కూడా దేవుడు పనికిరాని మనలను దేవుని సన్నిధిలో పెట్టి పనికొచ్చే పాత్రలుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన మందసాన్ని దేవుడు చేయమన్నాడు. చేయమని చెబుతూ ఆ నిబంధన మందసానికి మోసుకొని వెళ్ళడానికి ఉంగరాలుగా పెట్టమన్నాడు ఇరుపక్కల. దానికి మోతకర్రను ఒకటి చేయమన్నాడు. 15వ వచనం. ఆ మోతకర్రలు ఆ మందసం ఉంగరములోనే ఉంచవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములోని నికిచ్చు శాసనములను ఉంచవలెను. మోషేతో చెప్తున్నాడు, ఆ మోతకర్రను ఆ ఉంగరాల్లోనే ఉంచాలి. నిబంధన మందసము మీరు చూసినట్లయితే ఆ థంబ్నెయిల్లో నిబంధన మందసం కనిపిస్తుంది, ఆ మోతకర్ర కనిపిస్తుంది. దాన్ని ఎత్తుకొని యాజకులు నడవాలా. ఆ మందసాన్ని తీయాలన్నా, దించాలన్నా, ఎత్తాలన్నా
మోసుకొని వెళ్ళాలన్నా లేవీలు వెళ్ళాల. అహరోను వంశస్థులు యాజకత్వము చేస్తున్న వారు దాన్ని ఎత్తాల. దేవుని ప్రజలారా, ఇది దేవుడు ఆజ్ఞాపించాడు. మందసాన్ని దేవుడు మందసం లోపల దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు నేను ఇస్తాను. వాటిని ఆ 2 రాతి పలకలను, ఆ 10 ఆజ్ఞలను నిబంధన మందసములో పెట్టాలా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఆ మందసము ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తాంది. ఆ 10 ఆజ్ఞలు, ఆ వాక్యము, ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రము ఛాయగా ఉంటే వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు. నిజ స్వరూపము యేసుక్రీస్తులో ఉన్నది. దేవుని ప్రజలారా, ఆ మందసము ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తాంది. ఆ మందసములో నీకిచ్చు శాసనములను ఉంచవలెను. కాబట్టి ఇంకా ఆ మందసములో ఏం పెట్టమన్నాడంటే మన్నా పాత్రను. దేవుడు మన్నాను పాత్రలో తీయమన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను దేవుడు అరణ్యములు, ఎడారి మార్గములు మరి వాళ్ళు ఎలా పోషించినాడంటే ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నాతో, ఆహారముతో ఇశ్రాయేలీయులను పోషించినాడు. ఎంతమందిని? 100 మందా, 1000 మందా, 10,000 మందా, 1,00,000 మందా? ఎంతమందిని పోషించినాడు? దేవుని ప్రజలారా, ఇంచుమించు 20 లక్షల మందిని పోషించినాడు. 40 సంవత్సరాలు. అసాధ్యమైనది దేవునికి సాధ్యం. యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడినాడు. అవును దేవుని ప్రజలారా, ఆయన మనల్ని పోషించే దేవుడు. దేవుని ప్రజలారా, అలాగనే ఆ నిబంధన మందసములో ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనే సందేహములో దేవుని ప్రజలారా, ప్రతి గోత్రానికి ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినాడు మోషేకి. అలా 12 గోత్రాల్లో అహరోను గోత్రము, అహరోను లేవి గోత్రము, రూబేను గోత్రము, అలాగనే యూదా గోత్రము, ఇలా గోత్రాల్లో 12 గోత్రాలకు 12 కర్రలను దేవుని సన్నిధిలో పెట్టినారు. ఉదయకాలం వస్తానే ఆ 12 కర్రలు చూస్తే ఒక కర్ర, అహరోను కర్ర చిగురించి బాదం పూసింది. దేవుని ప్రజలారా, దేవుడు నేను అహరోనును యాజకత్వానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, ప్రధాన యాజకుడుగా, వారి కుమారులు యాజకత్వం చేసేవారుగా నేను ఏర్పరచుకున్నానని దేవుడు తెలియజేసినాడు. కాబట్టి ఆ కర్రను నిబంధన మందసములో పెట్టాల. దేవుని ప్రజలారా, ఇంకా నిబంధన మందసాన్ని దేవుడు ఇంకా ఏమి చేయమన్నాడు, ఆయన ఉద్దేశం ఏంది, ఇంకా మనము నెక్స్ట్ తర్వాత భాగాన్ని వచ్చే ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.